Prasad. Now I am going to explain 11th question in 7.2 exercise of coordinate geometry in 10th class. Find the point A, x, y when C divides AB in the ratio 2:3. We have points B and C are given as -5, 8 and 3, 6. So this first point goes to B, C, second point. జాగ్రత్తగా స్టడీ చేయండి, క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత మనం ఆన్సర్ ట్రై చేద్దాం రాయడానికి. మన క్వశ్చన్ కనుక మంచి నీట్గా అర్థం కాకుండా ఆన్సర్ ట్రై చేస్తే ఆన్సర్ రాసరికి రాదు. ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోవాలి. ఫైండ్ ది పాయింట్ ఏ అనబడే పాయింట్ కనుక్కోవాలి. ఓకే, కనుక్కుంటాం. వెన్ సి డివైడ్స్ ఏబి, సి అనబడేది ఏబిని డివైడ్ చేస్తుంట. సి డివైడ్స్ ఏబి, సి డివైడ్ చేస్తుంది, ఏబిని సి డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో 2:3. అది క్వశ్చన్. సో ఇక్కడ ఇది లైన్ సెగ్మెంట్ అనుకుంటున్నాము. ఇక్కడ ఏ, ఇక్కడ బి, సి డివైడ్స్ ఏబి అన్నట్టు కాబట్టి సి అనేది మిడిల్లో రాసుకున్నాం. ఓకేనా? ఏ రేషియోలో 2:3 రేషియోలో. ఈ సైడ్ 2, ఆ సైడ్ 3. సో వాల్యూస్ ఇచ్చారు మనకి బి అండ్ సి. బి అంటే ఫస్ట్ వాల్యూ. బి అంటే ఎక్కడుంది? హియర్. వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ బి? -5, 8. నెక్స్ట్ సి వాల్యూ, సెకండ్ ప్లస్ సి. సి వాల్యూ 3, 6. సో దీస్ ఆర్ ది వాల్యూస్ గివెన్. వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ వాల్యూ ఆఫ్ ఏ. ఏ వాల్యూ ఎంత? x, y. ఇది క్వశ్చన్. దీనికి తగ్గట్టుగా మనం డయాగ్రామ్ వేసాం. మళ్ళీ ఇంకోసారి ఫైండ్ ది పాయింట్ ఏ అనబడే పాయింట్ కనుక్కోవాలి. ఏలో ఏమున్నా x, y. అది ఎట్లా ఉంది అంటే వెన్ సి డివైడ్స్ ఏబి, ఏబిని సి డివైడ్ చేస్తుంటే 2:3 రేషియోలో. బి వాల్యూ ఇచ్చారు, సి వాల్యూ ఇచ్చారు. ఏ వాల్యూ ఎంత? మామూలుగా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఇండైరెక్ట్ అనమాట. మీరు ఎప్పుడైతే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ బాగా మీరు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు ఇంకా చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది చేయబోతున్నాను. ఇచ్చిన పాయింట్స్ రాసుకుందాం. గివెన్ ఏ ఎండ్ పాయింట్స్ ఆఫ్ లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ అనే మాట వాడలేదు, అయినా కూడా అలా మనం లైన్ సెగ్మెంట్ అనుకోవచ్చు. గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? x, y. We have to find that one. B value -5, 8. C value 3, 6. Given C divides AB in the ratio 2:3. సో సి ఏబిని 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? మనం సెక్షన్ ఫార్ములా రాసుకుంటాం. ఇక్కడ సి అనబడే వాల్యూ తెలుసు మనకి, కానీ తెలియనట్టుగా మనం చేస్తాం, ఈక్వేట్ చేసుకుంటాం. సో అది మనం చేసేది. సో సెక్షన్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా ఏంటది? m1x2 ప్లస్ m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. ఇది సెక్షన్ ఫార్ములా. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఏంటి? సి డివైడ్ చేసే పాయింట్ సి. సి ఈజ్ ఈక్వల్ టు m1 రేషియో తెలుసు కదా మనకి. ఎంత రేషియో? 2:3. m1, m2. ఏ పాయింట్ డివైడ్ చేస్తుంది? ఏబిని. సో ఫస్ట్ పాయింట్ ఏ, x, y. సెకండ్ పాయింట్ బి, హౌ మచ్ ఇట్ ఈస్? -5, 8. సో దీన్ని x1, y1. దిస్ పాయింట్ x2, y2. సో m1 అంటే 2 ఇంటూ x2 అంటే -5 ప్లస్ m2 అంటే 3 ఇంటూ x1 అంటే x బై 2 + 3,
M1 అంటే 2 కదా, y2 అంటే 8 ప్లస్ సింబల్, M2 అంటే 3, y1 అంటే y బై 2 ప్లస్ 3. సో నెక్స్ట్ స్టెప్ C is equal to plus into minus minus 2 5s are 10 plus 3x by 5, 2 8s are 16 plus 3y by 5. సో నెక్స్ట్ స్టెప్ ఇంకా ఇంతకంటే మనం ముందుకు వెళ్ళలేము, ఎందుకని ఇదేమో నెంబరు, ఇదేమో వేరియబుల్. సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ నాట్ పాసిబుల్. హియర్ ఆల్సో సేమ్. సో దిస్ ఈజ్ ది ఫైనల్ స్టెప్. కానీ సి అనబడే వాల్యూ మనకు తెలుసు, బట్ గివెన్ సి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వాల్యూ 3, 6. కాబట్టి దేర్ ఫార్ ఈక్వేట్ చేద్దాం. -10 ప్లస్ 3x బై 5, 16 plus 3y by 5 is equal to this value 3, 6. ఇప్పుడు ఈ కామాకి బిఫోర్ x value, after y value. సో ఈక్వేటింగ్ x కోఆర్డినేట్, ఈక్వేటింగ్ y కోఆర్డినేట్. ఈక్వేటింగ్ x కోఆర్డినేట్, equating x coordinate, -10 plus 3x by 5 is equal to 3. -10 plus 3x is equal to 5 division, going to right side, multiplication. So 3x is equal to 15, -10 going to right side means +10. 3x is equal to 25, x is equal to 25 by 3. So next step, equating y coordinate, అంటే 16 plus 3y by 5 is equal to 6. 5 division going to right side, multiplication. 16 plus 3y is equal to 5 6 are 30. 3y is equal to 30. This plus 16 going to right side, minus 16. So 3y is equal to 14. Y is equal to 14 by 3. So x value వచ్చింది, y value వచ్చింది. Therefore a is equal to 25 by 3, 14 by 3. So this is the point A. సో మనం ఈ విధంగా ఏ అనబడే పాయింట్ మనం కనుక్కున్నాం. చాలా ఈజీ. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అంటాం వీటిలన్నింటినీ. జాగ్రత్తగా ప్లాన్ చేయండి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్ములా కాబట్టి జాగ్రత్త చూసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 12th one. The line segment AB meets the coordinate axis in points A and B. If P divides AB in the ratio 2:3, find the points A and B. A and B యొక్క వాల్యూ కనుక్కోవాలి. ఆ P అనబడే వాల్యూ గివెన్ 3, 6. ఆ P వాల్యూ 3, 6. P value ఇదన్నమాట. Divides AB in the ratio 2:3. So we have to find the points A and B. ఇంకోసారి జాగ్రత్తగా చూద్దాం. లైన్ సెగ్మెంట్ ఉందిట, దాని నేమ్ AB, మీట్స్ ది కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ పాయింట్స్ A అండ్ B. ఆ లైన్ సెగ్మెంట్ యాక్సిస్ని A దగ్గర B దగ్గర మీట్ అవుతుంట. ఆ లైన్ సెగ్మెంట్ని P అనేది డివైడ్స్ AB. ఆ AB లైన్ సెగ్మెంట్ని P డివైడ్ చేస్తుంటా. ఏ రేషియో 2:3. ఆ P వాల్యూ ఎంత 3, 6. అయితే ఫైండ్ ది పాయింట్స్ A అండ్ B. ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్ అన్నారు కాబట్టి మనం యాక్సిస్ డ్రా చేద్దాం. ఇది యాక్సిస్, ఇది 0. ఇలా ఇక్కడ A, ఇక్కడ B అని రాసుకున్నాం. ఈ పాయింట్ ఈ డివైడ్ చేసే పాయింట్ ఇక్కడ ఉందనుకుందాం.
దాని వాల్యూ 3,6. మనం ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి. ఇది క్వశ్చన్. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా డేటా మిస్ చేశాడు. అంటే ఇండైరెక్ట్గా డేటా ఇచ్చాడు, డైరెక్ట్గా డేటా ఇవ్వలేదు మనకి. కాబట్టి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. మీరు బాగా ప్లాన్ చేయండి, ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకోండి, బాగా చూసుకోండి. ఓకేనా? సో ఏ వాల్యూ తెలియదు, బి వాల్యూ తెలియదు. ఈ రేషియో కూడా ఇచ్చారు 2:3. ఈ సైడ్ 2, ఈ సైడ్ 3. మనం ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి. రెండు వాల్యూస్ ఎట్లా, 2 పాయింట్స్ కనుక్కోవటం ఎట్లాగా సార్ కష్టం అవుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కోవచ్చు అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా యాక్చువల్గా ఏలో ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఉంటుంది, బిలో ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఉంటుంది. మనం కనుక్కోవాల్సింది అంతే కదా. ఇది ఒక పాయింట్. ఈ పాయింట్లో ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది. ఏ ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ ఉంటుంది, వై వాల్యూ ఉంటుంది. అంటే 4 వాల్యూస్ కనుక్కోవాలి మనం. కానీ ఇక్కడ గివెన్ డేటాలో ఏమి ఇచ్చారు గమనించారా? ఏబి అనబడే పాయింట్స్ యాక్సిస్ మీద ఉన్నాయట. యాక్సిస్ అంటే తెలుసు కదా, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. ఎప్పుడైతే యాక్సిస్ మీద ఉన్నాయో ఒక వాల్యూనే ఉంటుంది, 2 వాల్యూ ఉండదు. వై యాక్సిస్ మీద ఎక్స్ వాల్యూ 0, ఎక్స్ యాక్సిస్ మీద వై వాల్యూ 0. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ యాక్సిస్ మీద ఉండటం వల్ల అదొక అడ్వాంటేజ్. అదే మనకి ఇండైరెక్ట్గా ఒక డేటా ఇచ్చినట్టుగా. ఇది వై యాక్సిస్ కదా, వై యాక్సిస్ మీద ఎక్స్ వాల్యూ 0, ఎక్స్ యాక్సిస్ మీద వై వాల్యూ 0. సో ఏ అనబడే పాయింట్లో నేను ఎక్స్ వాల్యూ 0 పెట్టుకున్నాము, బి అనబడే పాయింట్లో వై వాల్యూ 0 పెట్టుకున్నాము. ఇది ఇండైరెక్ట్గా మనకి ఇచ్చిన పాయింట్. సో ఇది కనుక్కోవాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూని ఎక్స్ అనుకుందాం, వై వాల్యూని వై అనుకుందాం. సో ఇది క్వశ్చన్ అవుట్లైన్. దీన్ని నీట్గా స్టెప్స్ కింద రాసుకోవాలి. ఇచ్చిన డేటా రాద్దాం. గివెన్ ది లైన్ సెగ్మెంట్ AB మీట్స్, ఏబి టచెస్ రాయొచ్చు, మీట్స్ రాయొచ్చు. మీట్స్ ఇచ్చిన సెంటెన్స్ రాద్దాం. మీట్స్ ది బోత్ యాక్సిస్, రెండు యాక్సిస్ని మీట్ అవుతుంది. we know on y-axis x coordinate is 0. Let the point on y-axis A 0, y అనుకుందాం. And also we know on x-axis y coordinate, on x-axis y coordinate is 0. Let point on x-axis b is equal to x, 0. y వాల్యూ 0 కదా, y వాల్యూ 0 కాబట్టి x వాల్యూ x అనుకుందాం. అండ్ ఆల్సో గివెన్ p divides AB in the ratio 2:3. At the same time, P is equal to P value ఎంత? P is equal to 3,6. సో డివైడ్ చేసే పాయింట్ P అనమాట. P వాల్యూ 3,6. ఇప్పుడు మనం సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి P వాల్యూ కనిపెడతాము. బట్ P వాల్యూ మనకు తెలుసు, రెండు ఈక్వల్ చేస్తాం, మన ఆన్సర్ వచ్చేస్తాయి. అది నీట్గా. సో సెక్షన్ ఫార్ములా
సెక్షన్ ఫార్ములా. ఏంటది సెక్షన్ ఫార్ములా? m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 కామా m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. సో ఈ ఫార్ములా వేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? పి ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ పాయింట్స్లో రేషియో ఏంటి మనకి తెలుసు మీకు. రేషియో ఎంత? 2:3. ఫస్ట్ ఏ అనబడే పాయింట్ ఎంత? ఏ అనబడేది 0, y, బి అనబడేది x, 0. సో ఈ పాయింట్ రేషియోని m1 m2 అనుకుందాం, x1 y1 అనుకుందాం, x2 y2. సో ఇప్పుడు ఈ పాయింట్స్ వేస్తే m1 అంటే 2 ఇంటూ m1 ఇంటూ x2 అంటే x ప్లస్ m2 అంటే 5 ఇంటూ x1 అంటే 0 బై 2 ప్లస్ 3. m2 అంటే 3. ఓకేనా? కామా m1 y2, m1 అంటే 2 ఇంటూ y2 అంటే 0 ప్లస్ m2 అంటే 3, y1 అంటే y బై 2 ప్లస్ 3. ఇది ఫార్ములా. సో ఈ వాల్యూస్ ఇక్కడ రాద్దాం. p ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x అంటే 2x ప్లస్ 3 ఇంటూ 0 అంటే 0 బై 5. 2 zeros are 0 plus 3y by 5. That is equal to p is equal to 2x by 5 comma 3y by 5. So p value. కానీ మనకి p అంటే తెలుసు మనకి. But given p is equal to how much p value? 3, 6. ఈక్వేట్ చేద్దాం. 2x by 5 comma 3y by 5 is equal to 3, 6. So equating x coordinate. Equating x coordinate. x coordinate ఈక్వల్ చేద్దాం. 2x by 5 is equal to 3. x వాల్యూ ఈక్వల్ చేస్తున్నాం. 2x is equal to 5 division multiplication 15. x is equal to 15 by 2. సో నో క్యాన్సిలేషన్. అదేవిధంగా ఈసారి ఈక్వేటింగ్ y కోఆర్డినేట్ y వాల్యూ 3y by 5 is equal to 6. 3y is equal to 5, 6 are 30. y is equal to 30 by 3. y is equal to 10. y is equal to 10. సో y వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. సో ఇప్పుడు ఆ పాయింట్ ఏంటి? ఏ అనబడే పాయింట్ 0, y కదా, అంటే 0, 10. మరి బి అనబడే పాయింట్ ఏంటి? బి అనబడేది x, 0. x వాల్యూ ఎంత వచ్చింది మనకి? 15 by 2, 0. 15 by 2, 0. Therefore the two points are 0, 10 and 15 by 2, 0. Therefore the two points are 0, 10 and
15/2, 0. ఓకే, సో ఇది క్వశ్చన్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో రాయండి. అందరూ చివరి దాకా చూడండి, మధ్య మధ్యలో కాకుండా లాస్ట్ దాకా చూసి మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి, ముందుకు రండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.